చాలా రోజుల ముందు నేను నారాయణపేట కాటన్ సారీతో మంచి పట్టు లంగా అనేది స్టిచ్ చేశానండి. అది షార్టే చేశాను. అది చాలా మందికి నచ్చింది. చాలా మంచి స్టిచ్చింగ్ చేశారు. ఇది ఎలా కుట్టుకోవాలి పెద్ద వీడియో చేయండి అని నన్ను చాలామంది అడిగారండి. నా వీడియోస్ అంతటిలో మంచి వైరల్ అయ్యి నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఆ షార్ట్ ఒకటే. అది ఎప్పటినుంచో పెద్ద వీడియో చేయండి అని అడుగుతున్నారు, చేయలేకపోయాను. ఇప్పుడు దానికోసమే ఈ సారీతో నేను ఈ పట్టు లంగా అనేది స్టిచ్ చేశానండి. చాలా క్లియర్గా, చాలా అందంగా, రెడీమేడ్ కన్నా అందంగా నేను స్టిచ్ చేశాను మీ అందరి కోసము. ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. హలో, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ రమ. నేను ఈ లంగా అంటే ఈ పట్టు లంగాని స్టిచ్ చేయడానికి నేను ఒక సారీ తీసుకున్నానండి. సారీ వచ్చి ఫస్ట్ చూడండి. ఈ సారీ డీటెయిల్స్ నేను కావాలితే ఇస్తాను మీకు, కానీ ఇది అవైలబుల్ లేదు ఆన్లైన్లో. కానీ మీరు కావాలంటే కనుక కోడ్ ఇస్తాను. సారీ అయితే చూడండి. సారీ వచ్చి ఫస్ట్ ఇది మంచి ఒక 11 ఇంచెస్ బోర్డర్ ఉన్న సారీ అండి. ఇది పళ్ళు. మొత్తం అంతా పైన బోర్డర్ లేదు, కింద మాత్రం 11 ఇంచెస్ బోర్డర్ ఉంది. ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటే పట్టు లంగాకి చాలా బాగుంటాయండి, మంచిగా కనిపిస్తాయి. మన క్లాత్ అనేది వేస్ట్ కాదు. ఈ సారీ అంతా చాలా బాగుందండి. ఇక్కడ కట్టు చెంగులో వచ్చి 1.5 మీటర్ క్లాత్ ప్లెయిన్ ఉందన్నమాట. ఈ సారీ చాలా బాగుందండి, అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీనిలోంచి ఈ ప్లెయిన్ ఉన్న క్లాత్ని తీసేయాలి, అలాగే మనకి పళ్ళులో క్లాత్ కూడా తీసేయాలి. ప్లెయిన్ 1.5 మీటర్ వచ్చింది, దీన్ని కట్ చేసేసుకోవాలి. అలాగే పళ్ళు నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను, అది కూడా తీసేయాలి. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కనుక నేను ప్లెయిన్ క్లాత్ అంతా కట్ చేసేసుకుంటున్నానండి సారీలోంచి. ఇది 1.5 మీటర్ ఉండొచ్చు. ఈ ప్లెయిన్ క్లాత్ మనకి పట్టు లంగాకి సరిపోదు, అంచు లేదు కాబట్టి. తర్వాత పళ్ళు కూడా తీసేసుకోవాలి. పళ్ళు ఎందుకంటే బ్లౌజ్ కుడతాను నేను, బ్లౌజ్ కుట్టడానికి పళ్ళు కూడా తీసేస్తున్నాను. ఈ పళ్ళు ప్లెయిన్ క్లాత్ తీసేస్తే మిగతా క్లాత్ వచ్చి ఇంచుమించు 4 మీటర్స్ ఉందండి. ఈ 4 మీటర్ క్లాత్ని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత లైనింగ్ అనేది మనం రెడీ చేసుకోవాలండి. నేను లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ 2 మీటర్స్ తీసుకొని క్రాస్ కటింగ్ చేసుకొని వెడల్పుగా చేసుకుంటానండి. దీనికోసం నేను ఎక్కువ క్లాత్ తీసుకోలేదు, ఎందుకంటే నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా గేరా వస్తుంది కాబట్టి నేను లైనింగ్ అనేది 2 మీటర్స్ చాలు. నేను కుర్చీలు పెట్టట్లేదు, ఎందుకంటే కుర్చీలు బాగుండదు. ఫస్ట్ మనం పొడవు ఎంత కావాలో చూసుకోవాలి. పొడవు చూసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా తీయాలి, ఎందుకంటే పిల్టి అంటే కుట్టేస్తాం కాబట్టి కుట్టుతో కలిపి మనం పొడవు అనేది చూసుకోవాలి. తర్వాత మన నడుము ఎంత కావాలో చూసుకోవాలి. నాకు నడుము వచ్చి 37 ఇంచులండి. 37 ఇంచులని ఇలాగా ఆఫ్ చేసుకోవాలి. మీరు 4 ముక్కలు కావాలంటే 4 మడతలు వేసుకోవాలి. నేను 3 ముక్కల లైనింగే తీస్తున్నానండి. ఫ్రంట్ 3 ముక్కలు, వెనక 3 ముక్కలు. కాబట్టి ఇలా క్రాస్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా క్రాస్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మన నడుము ఎంత కావాలో అంత 3 ముక్కల్లో మనం చూసుకోవాలి. ఇలా క్రాస్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇది క్రాస్ లంగాకి తీస్తారు ఈ క్రాస్ ఫోల్డింగ్ అనేది. ఇలా క్రాస్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత 6 పీసెస్ అనమాట. ఇవి 2 కలిపి ఫ్రంట్ 3, బ్యాక్ 3 వస్తాయి. ఇప్పుడు మనకు 37 ఇంచులు నడుము కదా, 37 ఇంచులను ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకుంటే 18.5 వస్తుంది. ఇక్కడ క్లాత్ని 2 మడతలు ఫోల్డ్ చేసాం కాబట్టి హాఫ్ 18.5ని 3 భాగాల కింద చేసుకోవాలి. 3 భాగాల కింద చేసుకుంటే పైన వచ్చి 8.5 అండి, 8.5 వస్తుంది. కింద వచ్చి 5 ఇంచులు వస్తుంది. 8.5 అంటే 8.5కి మన కుట్లు ఉంటాయి కాబట్టి 8.5కి 1 ఇంచు కలుపుకొని అక్కడ 9.5 ఇంచులు తీయాలి. కింద 5 ఇంచులు ప్లస్ 1 ఇంచు ఎక్స్ట్రా తీయాలండి. అక్కడ కూడా 5 ఇంచులు ప్లస్ 1 ఇంచు ఎక్స్ట్రా అంటే 6 ఇంచెస్ తీయాలి. అలాగా మనం 1 ఇంచు ఎక్స్ట్రా కుట్లలోకి, అంటే క్రాస్ కటింగ్ కదా, మనం స్టిచ్చెస్ వేసినప్పుడు 1 ఇంచు పోవడానికి అటు ఇటు హాఫ్ ఇంచు చొప్పున మనం 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ అండి. ఇలా కట్ చేసుకుంటే లోపల మనకి చాలా లూజ్ వస్తుంది, అలానే కంఫర్ట్గా ఉంటుందన్నమాట. కుర్చీలు అనేది పెట్టుకోకూడదండి లైనింగ్. ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కుర్చీలు వచ్చినప్పుడు లైనింగ్ కుర్చీలు పెట్టకూడదు. ఇలా క్రాస్ అన్న తీసుకోవాలి, లేదంటే అంబ్రెల్లా అన్న తీసుకోవాలి. ఇక్కడ నేను అంబ్రెల్లా తీద్దును, కానీ అంబ్రెల్లా తీస్తే కనుక ప్యాచెస్ పడతాయండి. కాటన్ లైనింగ్ కదా, ఎక్కువ వెడల్పు అనేది ఉండదు. ఆ ప్యాచెస్ వేయకుండా నేను ఇలా క్రాస్ కటింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మనకి ఎక్కువ వెడల్పు వచ్చిన ముక్కల కిందకి మన నడుము ఏదైతే తీసుకున్నామో అవి పైకి వచ్చేటట్టు ఇలా చూసుకోవాలండి.
ఈ కింద ఉన్న 6 ఇంచెస్ పై నడుము దగ్గరికి వెళ్తాయి. ఇలాగ మనం కుట్టుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న 3 ముక్కలు అంటే 3 పీసెస్ తీసేసుకోవాలి. ఫస్ట్ 3 పీసెస్ జాయిన్ చేసేసుకొని ఆ తర్వాత ఆ 3 పీసెస్ కూడా జాయిన్ చేసేసుకోవాలండి. అన్నీ జాయిన్ చేసేసుకోవాలి. ఒక పక్క మాత్రమే ఓపెన్ అనేది ఉంచుకోవాలి. ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. క్రాసులు ముందే చూసుకోవాలండి. వెడల్పులు కిందకి రావాలి, నడుము అనేది పైకి వెళ్ళాలి. ఇలా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇగో చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ చాలా లూజ్ వస్తుంది. మీకు కావాలంటే కనుక దీనికి క్యాన్ అనేది కుట్టేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ క్యాన్ అనేది సపరేట్ ఉంది నాకు, అందుకే నేను దీనికి క్యాన్ కుట్టట్లేదు. ఇలాగ కింద ఫోల్డింగ్ మడత కూడా కుట్టేసుకున్నాను నేను. మనకి ఎంతవరకు పొడవు కావాలో అంతవరకు చూసుకోవాలి. ఇప్పుడు అన్ని పీసులు అతికేసుకున్న తర్వాత మనకు నడుము ఎంత కావాలో చూసుకోవాలండి. ఇక్కడ నాకు 18.5కి ఇంకొక ఇంచు ఎక్స్ట్రా వచ్చింది. 1 ఇంచు ఎక్స్ట్రాని ఇలా మనం మార్క్ చేసుకొని కరెక్ట్గా చూసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చి ఇక్కడ సారీని ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఒక్కొక్క ఫోల్డింగ్ వచ్చి 2 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోవాలి. ముందే మీరు ఇలా పిన్నులు పెట్టుకొని కరెక్ట్గా ఇలా పిన్నులు పెట్టుకొని ఇలా మడతలు పెట్టుకోవాలండి. ఇన్ని పిన్నులు పెట్టలేరు కాబట్టి మీరు డైరెక్ట్గా మిషన్ మీద కూడా పెట్టి ఒక 2 ఇంచెస్ వచ్చేటట్టు, కానీ మీరు 4 మీటర్ క్లాత్ కూడా అడ్జస్ట్ చేసి కరెక్ట్గా పెట్టేసుకోవాలి. కొంచెం క్లాత్ కూడా మీరు మిగిల్చకూడదు. 4 ఇంచెస్ అవసరమైతే లోపలికి ఫోల్డింగ్లోకి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వెళ్ళిపోయినా సరే పై మనకు మడత మాత్రం కరెక్ట్గా ఫినిషింగ్ మంచిగా కనిపించాలి. లోపల ఫోల్డింగ్ మాత్రం ఇంచుమించు ఒక క్లాత్ 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ మనకి పైన కనిపించే ఫోల్డింగ్స్ అన్నీ ఒకే కరెక్ట్గా కనిపించాలి. ఇలాగ మనం అన్నీ ముందే పెట్టేసుకోవాలండి. ఇలా అన్నీ సర్దేసుకోవాలి. ఇలా సర్దేసుకున్న దాన్ని ఇక్కడ మిషన్ మీద స్టిచ్ చేసేసుకోవాలి. అక్కడ సర్దుకోలేము, అక్కడ నాకు అవ్వట్లేదు అనుకుంటే మిషన్ మీద కూడా చూసుకోవచ్చండి. కానీ ముందు ఏంటంటే లెక్క 2 ఇంచెస్ పెడితే ఎంత నడుము వస్తుంది అని మీ నడుముకి. ఇప్పుడు నేను 37 ఇంచుల నడుము తీసాను కదా, 37 ఇంచులకి ఈ 4 మీటర్స్ని నేను సరిపెట్టేసుకోవాలి. పైకి వచ్చే ఈ ఫోల్డింగ్లు అనేది కరెక్ట్గా ఉండాలి. లోపలికి వెళ్ళిపోయే క్లాత్ మాత్రం ఎక్స్ట్రా వెళ్ళినా పర్వాలేదు. ఇలా అడ్జస్ట్ చేసి మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ దగ్గరికి డైరెక్ట్గా రావాలంటే కనుక నోటిఫికేషన్ని ఆల్లో ఉంచుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుందండి. నేను చాలా క్లియర్గా చూపించాను. ఎలాంటి వారైనా సరే ఈజీగా కుట్టుకునేలాగా నేను క్లియర్గా చూపించానండి. మీరు వీడియో ఫుల్గా చూసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రికమెండ్ అవుతుందండి. ఈ వీడియో చాలామందికి రికమెండ్ అయితే కనుక నాకు వీడియో వల్ల యూజ్ ఉంటుంది. నేను చేసే పనికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీరు నాకు సపోర్ట్ చేశారంటే కనుక ఇంకా చాలా మోడల్ కుట్టాలని ఉందండి. నాకు నా దగ్గర ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తాను. మొత్తం ఇలా స్టిచ్చెస్ అన్నీ పెట్టేసుకోవాలి. మొత్తం 4 మీటర్స్ అండి. మీకు ఎక్కువ లూజ్ కావాలంటే కనుక 4.5 కూడా పెట్టుకోవచ్చు. ఈ సారీ నాకు బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మనం ముందే లైనింగ్ని కరెక్ట్గా నడుము చూసుకొని పెట్టుకున్నాం కదా, లైనింగ్ లానే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ నడుము కూడా ఈ కుర్చీలన్నీ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది లైనింగ్తో పెట్టి కొలుచుకోవాలి. కొలుచుకుంటే కనుక నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఈ 19 ఇంచులు వచ్చేటట్టు చూసుకున్నాను. ఇచ్చిన తర్వాత ఈ ఫోల్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, పైన ఎలాగైతే మనం ప్రిల్స్ పెట్టుకుని కుట్టేసుకున్నామో అలాగే మధ్యలో ఒక కుట్టు, లాస్ట్ 2 కుట్లు కూడా వేసుకున్నానండి. ఎందుకంటే ఇస్త్రీ చేసుకోవాలి కాబట్టి. ఇలా ఇస్త్రీ చేయడానికి కింద కూడా మళ్ళీ కుట్టాలండి. కుట్టకపోతే జారిపోతే ఇస్త్రీకి అవ్వదు. ఇలా ఇస్త్రీ చేసుకోవాలండి. పట్టు మీద ఇస్త్రీ చేసినప్పుడు పేపర్ అనేది ఉపయోగించాలి. పేపర్ ఉపయోగించకపోతే జరీ అనేది దగ్గరికి లాక్కుపోతుందేమోనని మనం ముందుగానే పేపర్ అనేది యూజ్ చేయాలి. తర్వాత కరెక్ట్గా మనం ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో ఒక కుట్టు వేసుకుని దాన్ని కదలకుండా పెట్టుకున్నాం కదా, ఈ కుట్టు వేయడం ఏంటంటే ఈ కదలకుండా ఉంటాయండి. ఈ కదలకుండా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఇస్త్రీ అనేది చేసుకోవాలి. ఇస్త్రీ చేసుకోవడం వల్ల మంచి క్రషింగ్లా వస్తుంది అనమాట. ఇప్పుడు మోడల్ కదా,
ఇలా స్టిచ్చెస్ ఇస్త్రీ చేసుకొని మంచిగా రెడీమేడ్ మోడల్లో కుట్టుకోవచ్చు. ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని ఇస్త్రీ చేసేసుకున్న తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ లైనింగ్ అనేది కలిపి కరెక్ట్గా ఇలాగా రెండు కలిపి సరిపోయేలాగా చూసుకొని ఇక్కడ నేను ఈ లైనింగ్ స్టిచ్చెస్ కూడా బయటికి కనిపించకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్చెస్ వైపుకి తిప్పి ఇలా కుట్టుకుంటున్నానండి. ఏ స్టిచ్చెస్ కూడా బయటికి కనిపించకుండా కుట్టుకోవాలి. ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగా కుట్లు అనేది లోపలికి వెళ్ళిపోయేటట్టు పెట్టుకుని రెండు ముందు కలిపి కుట్టేసుకోవాలి. ఇలాగా చివరి నుంచి చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందండి. ఎందుకంటే షార్ట్లో చాలామంది మీరు షార్టే చేశారు, అప్పుడు నాకు ఐడియా లేదండి. నారాయణపేట కాటన్ నేను పట్టు లంగా కుట్టినప్పుడు పెద్ద వీడియో కోసం చాలా రోజులు పట్టింది. ఇప్పుడు ఇక్కడ నడుము దగ్గర ఆ చివర ఈ చివర ఇలాగ రెండు చిన్న మడత పెట్టి ఒక 2 ఇంచెస్ పొడవు వచ్చేటట్టు చూసుకొని ఇలా రెండు మడతల కింద పెట్టి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలండి. ఈ చివర ఆ చివర నేను ఇక్కడ జిప్ అనేది పెట్టట్లేదు. చూడండి, జిప్పు పెట్టవసరం లేదండి. ఇలా ఆ చివర ఈ చివర ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 2 ఇంచెస్ పొడవు లేదా 2.5 ఇంచెస్ కుట్టుకోవాలి. ఇది నడుము దగ్గర ఇలా కుట్టుకోవాలండి. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హిప్ బెల్ట్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు హిప్ బెల్ట్ వచ్చి వెడల్పు 3 ఇంచులు తీసుకున్నానండి. పొడవు వచ్చి మనకు నడుము ఎంత ఉందో దానికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న భాగాన్ని ఈ వైపుది ఇలా పెట్టి వెనక్కి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. వెనక్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు కుట్టేసుకోవాలి. కరెక్ట్గా నేను 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి. 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. మంచి పార్టీ వేర్ పట్టు లంగా అండి. దీని తర్వాత నేను ఈ లంగాకి బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను. ఈ శారీలోంచి పళ్ళు తీసుకున్నాను కదా, ఎంత గ్రాండ్గా వచ్చిందో 1 బై 1 అన్ని వీడియోలు చూడండి. మీరు కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అందుకే నేను ఈ వీడియోలన్నీ క్లియర్గా పెడతాను, మీకు ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో వచ్చిన తర్వాత వెంటనే ఆ బ్లౌజ్ వీడియో కూడా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ కూడా అంతేనండి. వెనక్కి ఇలాగా ఫోల్డ్ చేసి ఖర్చుని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు నేను రైట్ సైడ్ మీదనే పెట్టి కుట్టానండి ఈ హిప్ బెల్ట్ అనేది. ఇప్పుడు వెనక ఫోల్డ్ చేసిన క్లాత్ ఉంది కదా, దానికి ఇలా పైన ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, ఎందుకంటే లోపల మనం బొందు వేసినప్పుడు నాడా వేసినప్పుడు అది అడ్డుకోకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న దాన్ని మనకి ఎంత వెడల్పు బెల్ట్ కావాలో చూసుకొని ఆ క్లాత్ని వెనక్కి ఫోల్డ్ చేసి పైన నీట్గా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇలా అలా లోపల వైపుకి అనేది ఆ ఖర్చు వెళ్ళిపోయేటట్టు చూసుకొని మనకి పైన ఫినిషింగ్ బెల్ట్ అనేది చాలా అందంగా కనిపించేటట్టు ఈ బెల్ట్ స్టార్ట్ చేయడమే రైట్ సైడ్ వైపునే స్టార్ట్ చేయాలి. దాన్ని వెనక్కి అంటే రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫోల్డ్ చేసినట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని నేను ఒక 2 ఇంచెస్ బెల్ట్ వచ్చేటట్టు చూసుకున్నానండి. ఇలా 2 ఇంచెస్ బెల్ట్ కరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా పట్టు లంగాకి బెల్ట్ చాలా అందం. బెల్ట్ వల్లే మనం కట్టుకున్నప్పుడు చాలా అందం వస్తుంది. ఇలా బెల్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. బెల్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ బెల్ట్ ఉన్న భాగం తప్ప ఇంకేది ఓపెన్ ఉంచనండి నేను. ఇక్కడ బెల్ట్ ఎంత ఉంది, ఒక 2 ఇంచెస్ ఉంది. ఆ బెల్ట్ వరకు మాత్రమే ఓపెన్ ఉంచుతానండి. అక్కడ మనం బొందు వేసుకోవాలి కాబట్టి ఉన్నదంతా క్లోజ్ చేసేసేయాలి. ఎంతంటే ఒక 1 ఫీట్ వరకు ఇలా కుట్టుకొని రావాలండి. రెండు కలిపి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక 1 ఫీట్ లేదా 10 ఇంచెస్ వరకు ఇలా కలిపి కొట్టాలి. ఇక్కడ సపరేట్ చేయాలి. ఇక్కడ లైనింగ్ని పక్కకు లాగేయాలండి. ఇలా లైనింగ్ని కింద పార్ట్ కిందకి పైన పార్ట్ పైకి పక్కకి తీసేసి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టుకోవాలి. ఎందుకంటే ఇది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా కుట్టాలండి. రెండు కలిపి ఫుల్గా కుట్టకూడదు. ఒక 10 ఇంచెస్ లేదా 12 ఇంచెస్ వరకుని కలిపి కుట్టాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద
అక్కడ నుంచి కుట్టు అనేది కిందకి కరెక్ట్గా వచ్చేయాలి. ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి. మనం 2 లైనింగ్లు వేసినప్పుడు కలిపి అయితే కుట్టకూడదు. మీరు క్లియర్గా చూడండి, నేను చాలా క్లియర్గా చూపించాను మీకు. ఎంత స్టిచ్చింగ్ రాని వాళ్ళకి కూడా, కొత్త వాళ్ళకి కూడా అర్థమవుతుందండి. నేను మంచి ఫోల్డింగ్ ఫినిషింగ్ ఇస్తానండి. నాకు ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. నేను కుట్టే విధానం చాలా మంచి ఫినిషింగ్ అనేది ఇస్తాను. మీరు కూడా అంత మంచి ఫినిషింగ్తో కుట్టుకోవాలి. అంతే, ఇది కరెక్ట్గా. ఇంకా నేను కింద ఫోల్డ్ చేసిన స్టిచెస్ విప్పలేదు. కంప్లీట్ అయిన తర్వాత తీస్తాను నేను కుట్లు. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ లోపల కుట్టిన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని లోపలికి పెట్టి ఇప్పుడు లైనింగ్ పైనుంచి కుట్టేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే కనుక మంచి ఫినిషింగ్ వస్తుందండి. 2 కలిపి అయితే కుట్టకూడదు. చాలాసార్లు క్లియర్గా చూపించడానికి అవ్వలేదు నాకు. ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.